మరి వర్గీకరణ తెలంగాణ రాజకీయ పార్టీల వైఖరి అనేది దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. ఎందుకంటే కరెక్ట్ టైంలో మరి దీపక్ గారు దీన్ని పెట్టడం జరిగింది. వారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఎస్సీ సబ్ కాంపోనెంట్ ప్లాన్ మీటింగ్ కనుక మీరు పరిశీలిస్తే మనం చూసేటువంటి మాలల మనోభావాలు దెబ్బతింటాం. కారణం ఏంటి? దాన్ని ఏ విధంగా అందరూ వస్తాలని చూశారు. నిజంగా మాలలపైన కానీ దళితులపై కానీ మాదిలపై కానీ చిత్తశుద్ధి కనుక చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ ఉండేవాడు కాదు, వచ్చి అసెంబ్లీలో కూర్చునేవాడు. కానీ జరిగింది వేరే విధంగా. అయితే ఇది ఎందుకు ఇట్లా ఈ మాలల పైన అన్ని పార్టీలు మీరు చూడండి, ఏది ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకు ఉందంటే కారణం ఏంటంటే ఒకటి రెండే కారణాలు కలుగుతున్నాయి. మాలలకు వృత్తి అనేది లేదు. ఎందుకు? కూలి చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం. మాల మాదిగల సోదరులని ఇద్దరిని హాస్టల్ వేస్తే మన ఇంట్లో సోదరులు మాదిగ సోదరులు ఎందుకు ఊరికి వెళ్తారు? మనం ఎందుకు వెళ్ళామంటే ఇంటికి పోతే మనకు చాట్ దొరికితే అన్నం దొరకలేదు, పుస్తకమైన పోయి ఈ హాస్టల్లో ఉందా అని మనం చదువుకుంటాం. వాళ్ళకపోతే కులవృత్తులు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కులవృత్తికి పోయి వాళ్ళు పని చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆహారం అన్ని దొరికింది కాబట్టి వాళ్ళు చదువుకోలేదు, మనం చదువుకున్నాము. దానికి తోడుగా మన సోదరులు ఇక్కడ ఆంధ్ర సోదరులు ఆ 200 సంవత్సరాల చరిత్ర వల్ల క్రిస్టియన్ మైనారిటీల ఔదార్యం వల్ల వాళ్ళు దిస్తూ దట్టు సుబ్బారావు పేరు మార్చుకొని అక్కడ పనిచేసుకుంటూ వాళ్ళందరూ ఐఏఎస్ అయ్యారు. వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అయ్యారు. మన తెలంగాణలో మనం కూడా ఐఏఎస్ అయ్యాం, మనం ఐఆర్ఆర్ అయ్యాం, ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలు. అందుకే తప్ప ఎవరిని మాలో చూసుకోలే, మనం ఎప్పుడు చూసుకోలేదు. కానీ ఈరోజు ఎందుకు బీజేపీ నుంచి మొదలుపెట్టి ప్రతి పార్టీ కూడా మాలోకి ఏంటంటే మాలోని అంటారట జనరల్ బ్రాహ్మణులు అని అంటారట. ఎందుకు అని అంటే వీళ్ళు కష్టపడి చదువుకొని వచ్చి చాలా మన సంపత్ కుమార్ తీసుకో ఐఏఎస్లో 5వ ర్యాంక్ మాలతో ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర పిఎస్గా పనిచేస్తున్నాడు. ఇంకొక లక్ష్మీకాంత్ తీసుకో ఈరోజు మన్మోహన్ సింగ్ అడ్వైజర్ మాల. ఈరోజు సోనియా గాంధీ తీసుకో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గొప్ప రాదు మాల. వీళ్ళంతా మందపుస్తు చెప్తాడు అంతా ఐఏఎస్ దగ్గర ఎట్లా చేసినారు ఆల్ ఇండియా లెవెల్ కాంపిటేటివ్లో ఐఏఎస్ ప్రిలిమ్స్ సివిల్స్ మెయిన్స్ క్లాస్ వాళ్ళందరూ అక్కడ అయ్యారు. అంతేగాని ఇక్కడేదో చమర్లను కానీ లేకపోతే అక్కడ చమర్లను కానీ మనం దోసి కాలే. ఎందుకు కారణం ఏంటంటే వృత్తి. మనం చదువుకునే ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మనం హాస్టల్ వేస్తే వాళ్ళకి గుర్తుంది కాబట్టి వాళ్ళు పోయారు. మనకి ఈ గంజి మెతుకులు ఈ పప్పుచారు ఇవే మనం చదువుకున్నాం. ఆ చదువు ఈరోజు మనకు తెలివి నేర్పింది, ఆ చదువు పోరాటం నేర్పింది, ఆ చదువు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నేర్పింది. కాబట్టి మనం వచ్చాం. రెండో విధంగా మన దేశాలు కులతత్వం ఉండకూడదు, కుల స్పృహం ఉండొచ్చు. కారణం ఏంటంటే కులతత్వానికి కుల స్పృహకు సామాజిక స్పృహ ఏంటంటే ఏది చేసినా నా కులం రైట్ అనే దాని కులతత్వం ఉండదు. అందరూ కులతత్వం. ఆయన క్వశ్చన్ వేస్తుంటాడు టీవీల ముందట, బీసీలను వర్గీకరించంగా ఎస్సీలను ఎందుకు వర్గీకరించలేదు? కారణం ఎందుకు చెప్తారా? ఎందుకు? అంబేద్కర్ రాజ్యాంగం రాసిన షెడ్యూల్ క్యాస్ట్ అనే దానికి నో మీనింగ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. ఒక కవచం లెక్క దాంట్లో సామాజిక వివక్షతలు ఎదుర్కొనేటువంటి కులాలను పెట్టి దాన్ని 23 రకాల వైవిక్షతలు ఎదుర్కొనేటువంటి ఆ కులాన్ని ఎప్పుడైనా కూడా ఈ రాజకీయ నాయకులు చీలుస్తారు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఐక్యతను లోపిస్తారని చెప్పి ఈ కులాలందరినీ కూడా 23 సామాజిక వేదాలు దాన్ని ఒక క్లాసులో పెట్టి దీన్ని ఏమన్నాడంటే పరమాణు అన్నాడు. ఇట్ ఈస్ ద మాలిక్. ఎందుకన్నాడు? ఇది విభజించడానికి వీలు లేని కణం. పరమాణు అంటే విభజించడానికి వీలు లేని కణం అన్నాడు. ఎక్కడ తీస్తారో అని మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చింది. కొన్ని సంవత్సరాలైనా ఈ కులాలను తీస్తారని చెప్పి ఎవరైనా ఈ కులాలను విభజించాలంటే వీటన్నిటి కూడా 341 ఆర్టికల్ పెట్టాడు. 341 ఎస్సీ, 342 ఎస్టీ పెట్టి వీరిని ఎవరైనా విభజించాలన్నా రేపు ఏమైనా చేయాలని చెప్పి 368 ఆర్టికల్కు సంధానం చేశాడు. 368 ఆర్టికల్ అంటే స్పెషల్ తీర్మానం. అంటే ఒక బిల్లు ఎస్సీలను విభజించాలన్నప్పుడు పార్లమెంట్లో స్పెషల్ తీర్మానం 368 ప్రకారం పెట్టాలి. దాంట్లో 2/3 మెజార్టీ ఉండాలి. అలా పాస్ అయిన బిల్లు రాష్ట్రాలకు పంపించాలి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో 28 రాష్ట్రాలు, 14 రాష్ట్రాల్లో అది ఆమోదం పొందాలి. అట్లా ఆమోదం ఒక్క రాష్ట్రంలో కూడా పొందకపోతే ఎన్ని రోజుల్లో తిరిగి రావాలని దాన్ని అంబేద్కర్ రాయాలి. కాన్స్టిట్యూషన్ రాయాలి. అది 3 సంవత్సరాలు ఉంచుకోవచ్చు అది దగ్గర. ఒకవేళ శాసన మండలి ఉంటే అది కూడా మస్ట్ బి పాస్ బయట కౌన్సిల్ ఆఫీస్ అని పెట్టాడు. అంటే అంబేద్కర్ ఈరోజు మన కుల సంఘాలను చెప్పుకునేటోళ్ళు కాదు. అటు ఎవరు వర్గీకరణ పాల్గొని వాడని కాదు. ఆ రోజు అంబేద్కర్ ఇది ముందుగానే ఈజ్ ప్రోయాక్టివ్ మ్యానర్ ముందుగానే గ్రహించి చేశాడు. అంటే బీసీలను ఆర్థిక పైన విభజిస్తే ఎస్సీలను ఎందుకు సామాజిక విభజిస్తులు ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఒకే రకమైన ఒకనొక కాలంలో మన మాల సోదరులు అక్కడ ఉన్నటువంటి వసతులు క్రిస్టియన్స్ వల్ల వాళ్ళు డెవలప్ అయ్యారు, లేదా అక్కడ చమర్లు అక్కడ డెవలప్ అయ్యారు. కానీ దీని అంతటి తీసుకొని ఈరోజు మందకృష్ణ ఐక్యత కోసం కులతత్వం అని ఎందుకని అంటున్నాడంటే నేను చెప్తున్న కారణం ఏంటంటే ఈరోజు మనం కనుక స్పెషల్ సంపద కారణంగా మనం చూస్తుంటే అసెంబ్లీలో ఎంతంటే మన ఎమ్మెల్యేలు అందరూ పడుతున్నారు అక్కడ. అసలు స్పీకర్ ఎంత వరస్ట్ అని అంటే
25 క్వశ్చన్స్ పెట్టారు అక్కడ. వీళ్ళు ఏమన్నారు, క్యాస్ట్ వైజ్గా కూడా ఆర్థిక వనరులను పంచాల సబ్ కాంపోనెంట్ ప్లాన్ అని ఒక చర్చ చేసింది. ఆ చర్చ కండక్ట్ చేయొద్దు స్పీకర్. ఎందుకు కండక్ట్ చేయొద్దు? ఆల్రెడీ ఎస్సీ కమిటీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ దీన్ని 3 సార్లు తిరస్కరించింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమైనది. నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి దానికి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనం ఛాన్స్ చెప్పాలి. ఆయన లేచి అన్నాడు ఎస్సీ వర్గీకరణ అయితే కొట్టివేశారని. రెండోది ఏం చేశారంటే ఆ కాలంలో 6th క్లాస్ అని కూడా పెట్టారు. ఏమని పెట్టారు, ద ఫండ్స్ షుడ్ బి షేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ అనే వర్డ్. అది సార్ అది దామోదర్ రాజనరసింహ గారే రాశారు అది. ఆ వర్డ్ రాసి సార్ దేర్ ఇస్ ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ అమాంగ్ ద షెడ్యూల్ క్యాస్ట్ ఆ వర్డ్ సార్. దాన్ని పట్టుకొని నర్సింగ్లు ఏం చేసిందంటే ఇక ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ కేటగిరీ తప్ప ఎక్కడ లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో కూడా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, కమిషన్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. కమిషన్ వేసి ఏబిసిడి చేశాడు. చేసి బుర్గ జంగాలు ఎక్కడ పెట్టాడు, వీళ్ళ పెట్టాడు. వీళ్ళ బుర్గ జంగాలు పెడితే వాళ్ళ దాంట్లో ఒక ఇంజనీర్ లేదు, వాళ్ళకి లోన్లు రావు. ఎందుకు రావు, వాళ్ళు మైగ్రేట్ అవ్వకుంటారు. నీకు ఇల్లు లేకపోతే బ్యాంకు నీకు ఎక్కడ లోన్ ఇస్తాడు, ఇవ్వడు. వాళ్ళు మైగ్రేషన్ నేచర్. మరి అలాంటి వాళ్ళని నువ్వు పెడితే మాదిగా డెవలప్ అయినాక నాకు బుర్గ జంగాల్లో నాకు రాలేదని అగైన్ సర్కిల్ ఫర్ సోషల్ జస్టిస్ ఆయన మళ్ళీ పోరాటం చేస్తారు. అంటే ఒక సమస్య అనేది ఇంకో సమస్యకు దాటియదు. ఇట్ లీడ్స్ టు ద సొల్యూషన్ బట్ నాట్ ఇట్ లాస్. అంటే రామచంద్రరాజు కమిషన్ సుప్రీంకోర్టు అదే చెప్పింది. నీకు చూస్తే దాదాపు ఒక 160 పేజీలలో 65 పేజీలలో 23 రికమెండేషన్ చేశారు. దళితుల అభివృద్ధి చెందాలంటే అది అయితే పట్టించుకోకుండా వర్గీకరణ అది అసెంబ్లీలలో చూస్తుంటే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే మాలలేదు ఉట్టినే దోసుకొని వేయమన్నట్టుగా మనం ఏదో ఇదంతా ఎందుకు ఈ రోజు అంటే మనం కలిసి కట్టుకోవాల్సిన విద్యావంతులమైన ఏ రోజు మనం కట్టుకోలే, ఏ రోజు ఆస్తులు ఉన్నప్పుడు మాలు కొట్టుకుని అలాంటి కేసులు కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒకటే ఒక కారణం. ఎందుకంటే దళితుల్లో ఉన్నటువంటి మాలలు చైతన్యమయ్యారు. దేశంలో ఒక రాష్ట్రపతికి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక సోనియా గాంధీ దగ్గర ఆల్ ఇండియా పూర్తిగా సంపత్తి ఉన్నారు. మన సిబిఐ ఇంజనీరింగ్ కానీ వాడు చదువుకొని వచ్చాడు ఆయన. ఇదంతా ఎందుకంటే వాళ్ళు చూసి ఈరోజు పట్టలేదు. అది ఒకటే మిత్రులా అని చెప్పేది కారణం. అంతకు తప్ప ఏది లేదు. దాంట్లో ఈ వర్గీకరణ ఏమవుతుంది, వర్గీకరణ చేస్తే 9 సంవత్సరాల రాష్ట్రపతి అబ్దుల్ కలాం పెట్టినవి నువ్వు హైటెక్ చీఫ్ మినిస్టర్ నువ్వు, మరి ఎందుకు నీకు చట్టం తెలదా? ఎందుకు నువ్వు చేయలేకపోయినా 9 సంవత్సరాల వర్గీకరణ? ఈరోజు జగన్ నుంచే వాళ్ళు వేరు రాకుండా మరి నువ్వు అప్పుడే ఎందుకు చేయలేవు అంటే చేస్తే కూడా బాగుండదు. దళితులు వాళ్ళు కూడా బాగుపడదు. విభజించి పాలించిన వాళ్ళ యొక్క సిద్ధాంతం ఇట్స్ ఏ వైట్ కాలర్ కన్వీనియన్స్. వాళ్ళు నిజంగా చిత్తుంటే ఆయన రావాలి. ఈరోజు మొత్తం కూడా కూర్చొని ఏం చేసిండ్రు అసెంబ్లీలో ఆ రోజు మొత్తం కూడా కూర్చొని ఇక నర్సింగ్కు ఈ వర్గీకరణ తప్ప ఇది తప్ప సబ్జెక్ట్ మొత్తం ఏది లేదు. దాంట్లో ఎట్లుండాలి, లెజిస్లేషన్ ఎట్లుండాలి, బాడీ ఎట్లుండాలి, నోడల్ ఏజెన్సీ ఎలా ఉండాలని వాటి గురించి చర్చ చేయాలి. కానీ ప్రత్యేకం అంటే అక్కడ అధికారులు పొందమంటే మీ వాడు ఉన్నాడు, అసలు శాసనాల వచ్చేదే మీ వాడు ఉన్నాడు. ఉన్నప్పుడు నీకు ఎక్కడ పోతుంది నీకు అక్కడ ఉన్నది ఏంటంటే కేవలం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఈ సబ్ కాంపోనెంట్ ప్లాన్ కూడా చేయడానికి కేవలం కిరణ్ కుమార్ యొక్క ఇంటర్వెన్షన్ ఇనిషియేటివ్ వల్ల ఈరోజు సబ్ కాంపోనెంట్ ప్లాన్ అయింది. ఎవరైతే మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన సోదరులు అనుకున్నారో వాళ్ళు కూడా ఏదైతే ఒక గోబెల్ ప్రచారం మా వాళ్ళంతా వైఎస్ఆర్ అన్నట్టు అంటే చూపుడు పోతే అంతా వైఎస్ఆర్ దాంట్లో అదొక జరుగుతున్నది. దానివల్ల మరి అది ఏదైనా ఉంటారంటే అసెంబ్లీలో వాళ్ళు కూడా మనకు వెనక చేయి చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా ఏంటంటే ఐకమత్యంతో ఈ విధానాన్ని మనం ఎదుర్కోవాలి. లేకపోతే భావితరాలు మనం చెప్పాం ఏంటంటే మాలలంటే ఆ దళితులలో ఉన్నటువంటి మొత్తం సొమ్మంతా వాళ్ళే తీసుకుపోతున్నారు అనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. ఇదంతా మనం కలిసికట్టుగా మనం తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. ఇక తెలంగాణ అంటారు కాబట్టి తెలంగాణ ఇష్యూ ఏంటంటే ఇప్పటి వరకు మనందరికీ తెలుసు తెలంగాణలో ఎవరు అడిగినా కూడా ఆడ దయాకర్ కావచ్చు, ఇంకో లక్ష్మయ్య కావచ్చు, అక్కడ ఇచ్చే వాళ్ళంతా యాక్టివ్గా పార్టిసిపేట్ వాళ్ళంతా దాదాపు మాలూరు అంబేద్కర్ విజయం మీద కొట్లాడుతున్నారు. అది కేసీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు. ఈ తెలంగాణ అనే ఇష్యూ అనేది అది పక్కన పెడతాం, అది అందరూ పోరాడుతున్నారు. కానీ ఈ వర్గీకరణ ఇష్యూ మీద మాత్రం మనం ఈ యొక్క అన్ని పార్టీలకు కూడా దీనిపై ఎందుకు ఆ రోజు బీఎస్పీ వచ్చింది, అంబేద్కరిజం మీద బీఎస్పీ ఆధారపడ్డది. కాబట్టి నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టినప్పుడు
వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పార్టీలందరూ కూడా వాళ్ళ గుండెలో పరిగెత్తింది. ఏ విధంగా దీన్ని నచ్చాలని చెప్పి దాని యొక్క రూపమే, దానికి ఎవరు దొరుకుతాడు, ఎవడైతే బాగుంటుందని చెప్పి దాని రూపమే పదవచ్చు. రెండు పార్టీలు మాలమానాడని ఇయర్ చేసి లాస్ట్ పిఎస్ని ఏదైతే అంబేద్కర్ ఐడియాలజీ ఉందో దాన్ని పగలగొట్టారు. ఈ రోజున దాన్ని ఏదో వెంకటస్వామి ముఖ్యమంత్రి అవుతాడో లేదా ఆ లక్ష్మి వస్తారంటే దానిలో భాగమే తప్ప మిత్రులారా మనమంతా ఏంటంటే ఫస్ట్ మనం చదువుకోవాలి, సామాజిక విజ్ఞానం చేసుకోవాలి. దాంతో పాటు మీరు ఇప్పుడు అన్నగా చెప్పింది మనం ఎక్కడికన్నా వస్తే ఒక మీటింగ్ పెట్టుకోవాలి నిజమే. ఎందుకంటే మాలోనని చెప్పుకోవడానికి అన్న అనేది నిజమే, చెప్పుకోవడానికి రారు అసలే. దాంట్లో ఏదో అంటారు చూడు కాక చెప్పినప్పుడు ఉద్యోగం రాకముందేమో అంబేద్కర్ అంటారు, ఆంధ్రులు ఉద్యోగం వచ్చినాక ఏమో ఏ జీసస్ అంటారు. దాంట్లో ఆ విధంగా మనం తయారైంది. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి మన తత్వం చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చినాం, ఆ కులాల నుంచి వచ్చినాం. సమాజం మనం అంతా అందరూ అనుకుంటే మనం ఎందుకు చెప్పుకో, కులాలు చెప్పుకుంటే ఏమవుతుంది. దాంట్లో జనరల్గా నేను వికలాంగులలో ఉండేప్పుడు నేను క్యాస్ట్ పరంగా కానీ నాకు ఎందుకంటే ఈ ఇష్యూ చూసినాక ఈ పుస్తకాలు చూసినాక నాకు అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఏంటి ఈ దాడి, ఎక్కడ మనం కొట్టుకొని పోతున్నాం, ఎక్కడ మాదిగల అవకాశాలు మనం తీసుకొని పోతున్నాం, ఎప్పుడు మనం కొట్టుకోలేదు హాస్టల్ ఉన్నప్పుడు. ఎందుకు ఈ వివక్షత? ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ ప్రచారం. ఎందుకంటే ఇది కనుక మనం వాళ్ళని కరెక్ట్గా లేకపోతే జనాభా లెక్కలు ఎక్కడో జనాభా లెక్కలు ఆయన ఒక మేధావి ఆర్టికల్ 2% అని రాదు. 2011 ఒకటి జనాభా లెక్కల ప్రకారమా ఎక్కడ 2% ఉండేది. మాలో పుస్తకాలు ఆది ఆంధ్రలు కలుసుకుంటే ఆది ఆంధ్రలో 60% మాలో లేదు. నీకు ఈక్వల్గా 2000 జనాభా లెక్క పెడితే నువ్వు చూసుకోండి ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని 2% ఉందని ఒక గ్లోబల్ ప్రచారం. ఇవన్నీ కూడా మనమందరం దాన్ని అరికట్టవలసినటువంటి, దాన్ని తిట్టుకోవటవలసిన బాధ్యత ఉంది. భవిష్యత్తుగా ప్రణాళిక మనం రచించుకొని మరి గట్టిగా దీని రాజకీయ పార్టీలకు కులతత్వ వాళ్ళ కనుక మనం బుద్ధి చెప్పకపోతే భావితరాలకు మనం క్షమించదని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ అందరికీ కూడా నమస్కారం చేసుకున్నాం.